దినవృత్తాంతాలు రాసిన రెండో పుస్తకంలో దినవృత్తాంతాలు రాసిన రెండో పుస్తకం 6వ అధ్యాయం 14వ వచనం. దినవృత్తాంతాలు రాసినటువంటి రెండో పుస్తకం 6వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నెరవేర్చు కృపను నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. మరొకళ్ళు, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించుచు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృప చూపుచు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. చప్పట్లు కొడదామా గట్టిగా గట్టిగా గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. చేద్దాం గట్టిగా, హల్లెలూయా. హృదయపూర్వకముగా దేవుణ్ణి అనుసరించిన ఎడల, టైటిల్ రాసుకునే వాళ్ళు రాసుకోండి, కృపచూపు దేవుడు. హృదయపూర్వకంగా దేవునిని సేవించిన, అనుసరించిన, దేవుణ్ణి వెంబడించిన వారి ఎడల వారికి కృపచూపు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ఏం చేయు దేవుడు? అందరి స్వరమే చెప్పండి, ఏం చేయు దేవుడు? కృపచూపు దేవుడు. కృప అనేది ఒక బహువచనం. దానిలో అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి కృపలో. ఏమిటి ఆశీర్వాదాలంటే దయ, కటాక్షము, కరుణ, జాలి. ఏంటి? దేవుడు మన మీద ఉంచినటువంటి ప్రణాళిక చొప్పున నెరవేర్చటం. ఇవన్నీ వెరసి, ఇవన్నీ కలిపితే కృప. తనను హృదయపూర్వకముగా అనుసరించి నడిచిన ఎడల, మనుషులను కాదు సుమా, స్నేహితులను కాదు, లేకపోతే రౌడీలను కాదు, మనకి వీరి ద్వారా మనకు బలం ఉంటుంది, వీరి ద్వారా మనకు బలం ఉంటుంది, వీళ్ళని అనుసరిస్తే మనకి సమాజంలో మనకంటూ ఒక హక్కు, ఒక బలం ఉంటుంది, సంఘంలో కాదు. హృదయపూర్వకముగా దేవుణ్ణి అనుసరించి నడిచిన ఎడల, నన్ను అనుసరించిన ఎడల నేను చెప్పట్లేదు, జయరాజ్ పాస్టర్ని అనుసరించండి, లేదా బ్రదర్ గారిని అనుసరించండి, మా సిస్టర్ గారిని అనుసరించండి, లేదా సంఘంలో ముందుగా వచ్చిన వాళ్ళని అనుసరించండి కాదు. దేవాది దేవుణ్ణి మనోపూర్వకంగా అనుసరించిన ఎడల, అందరు చెప్పండి, ఎవరి ఎడల? చెప్పండి, ఎవరి ఎడల? అందరు స్వరమే చెప్పాలి, ఎవరి ఎడల? అది యేసయ్య మీదే నా ఉపదేశం కడతాను, నా సంఘాన్ని కడతాను. ఏంటి? యేసయ్య మీదే ప్రతి విశ్వాసిని కడతాను. నాకై నేను మలుచుకొని నా మీద నా కళ్ళు తిరగండి, నా వైపు నేను చెప్పినట్టుగా నడుచండి అని ఏ కోశాన మలుచుకోను. హృదయపూర్వకంగా దేవుని అనుసరించాలి. ఎందుకనంటే యెషయా గ్రంథంలో ప్రభు చెప్తాడు, నా మహిమను ఎవ్వడికి నేను ఇచ్చువాడును కాదు అంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మహిమ మన ద్వారా ఆయనకి మహిమ కలగాలి. నేను పాడటం ద్వారా ఆయనకి మహిమ కలగాలి, మీరు చప్పట్లు కొట్టడం ద్వారా ఆయనకి మహిమ కలగాలి, మీరు పాటలు పాడటం ద్వారా ఆయనకి మహిమ కలగాలి. ఏంటి? మన పిల్లలు ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం ద్వారా ఆయనకి మహిమ కలగాలి. మనం ఏమేమి చేస్తున్నామో, పరిచర్య చేస్తున్నామో ఆయనకి మహిమ కలగాలి. ఇవన్నీ పౌలు గారు ఏమంటాడంటే, నేనేమై ఉన్నానో అది నీ కృపయై ఉన్నాను. చప్పలు కొడదామా గట్టిగా గట్టిగా గట్టిగా.
నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృపయై ఉన్నాను. ఇంక నీ కృప తప్ప నాదంటూ ఏదీ లేదయ్యా. రమేష్ అన్న గారు కూడా అదే పాడుకున్నాడు. నీ కృప తప్ప నీ మనసులో బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. పాయింట్లోకి వెళ్దాం. కృపచూపు దేవుడు, కృపచూపు దేవుడు. ఇప్పుడు నువ్వు ఆరాధనకు వచ్చావు, ఎవరి కోసం వచ్చావు, ఎవరి గురించి వచ్చావు అని నేను ఒక్కొక్కరిని నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసేటప్పుడు, ఎందుకు వచ్చావమ్మా ఇక్కడ ఇంత వెండలో? యేసయ్య కోసం ఉన్నాయా అని మీరు అంటారు. ఆయన నువ్వు నిజముగా యేసయ్య గురించి వచ్చేవనుకో, తప్పక నీకు దేవుడు కృప చూపునుగాక. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నావు. నీ ప్రార్థన వాళ్ళు అటు వాళ్ళు ఇటు వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు ఇంటి ఎదురు వాళ్ళు ఎవరు ఇండ్లా యేసయ్య కోసం నీ బాధల కోసం ప్రార్థన చేసావు. అప్పుడు నీకు ఎవరు ఏం చేస్తారు అని అంటే, ఇంటి పక్క వాళ్ళు వచ్చి ఇంటి ఎదురు వాళ్ళు వచ్చి ఇంటి వెనకాల వాళ్ళు వచ్చి మనకి బహుమానాలు ఇవ్వరు. ఆకాశము నుంచి ఉన్నటువంటి దేవుడు చూసి నీ ప్రార్థనలు ఆలకించి వెంటే నీకు కృప చూపునుగాక. ఆమేన్. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదర, ప్రతి వారం మనమందరము కూడా విశ్వాస జీవితం చేస్తున్నామనంటే, ఈ ఆత్మీయ జీవితం చేస్తున్నామనంటే, ఆయన కృపను పొందుకొని, ఆయన దయను పొందుకొని, ఆయన నిత్య రాజ్యానికి వెళ్ళాలన్నది ఒక ధ్యేయముగా, ఒక ఆశగా, ఒక నిరీక్షణగా దేవుని సన్నిధిలో మనం కొనసాగించబడుతున్నాం తప్ప ఎవరిని ఒరిగించటానికో, ఎవరిని మెప్పించటానికో, ఎవరిని గణపరచుకోవటానికో మనం ఇక్కడికి రావటం లేదు. హల్లెలూయా. రాకూడదు కూడా. అట్లా చేసిన ఎడల, అట్లా ప్రవర్తించిన ఎడల అది అక్రమం అగును. అక్రమం చేయవారులారా నా యొద్ద నుంచి తొలగిపోడని ప్రభు మత్తయి సువార్తమానంలో క్రొత్త నిబంధన పెళ్లి కుమార్తె అనబడుతున్న సంఘానికి ఒక ఉపమాన రీతిగా సెలవిచ్చాడు ఆ మాట. కనుక మనము దేవుని సన్నిధిలో హృదయపూర్వకముగా ఆయనను సేవించి, ఆయన స్తుతించి, ఆయన అనుసరించి నడిచి దేవుని యొక్క అత్యంతమైనటువంటి కృప, నిబంధన, ఆయన ఆశీర్వాదాలు మనం ఒక్కొక్కరు అనుభవించుదుముగాక. ఆమేన్. దేవుణ్ణి హృదయపూర్వకంగా అనుసరించి నడిచిన యెడల మనకు కలిగే ఆశీర్వాదాలు 1-2 మాటలు, సమయం కొలది వేసవి ఎండ ముదురుతుంది కనుక నేను 30 మాటలు ఉన్నయండి, 4 మాటలు ఉన్నయండి, 60 మాటలు ఉన్నయండి, బైబిల్లో కొన్ని వేల లక్షల మాటలు ఉన్నాయి, అవన్నీ చెప్పట్లేదు. చెప్పాలండి. హల్లెలూయా. ఎవరికో భయపడి తొందరగా ముగిస్తున్నారు అనుకునేరు కాక మీ మీద జాలి తలించి ముగిస్తున్నా. ఎవరికో భయపడిపోయి సరిగ్గా మాట్లాడుతున్నాడు ఇప్పుడు అని మీరు అనుకునేరు కాక, కరెక్ట్గా ఎండాకాలం ఉందని చెప్పేసి త్వరగా ముగిస్తున్నా. చిన్నపిల్లలు, బాలింతలు చాలామంది వచ్చారు, అందుకోసమని నేను త్వరగా ముగిస్తూ ఉంటాను అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథంలో 29వ అధ్యాయం 13వ వచనం. 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెదికిన ఎడల, బాగేనండి, మీరు నన్ను అనుసరించి వెదికిన ఎడల, బాగేనండి, మన ప్రసంగపు మూల వాక్యం కూడా వస్తుంది దాంట్లో, పూర్ణ హృదయముతో నన్ను గురించి మీరు విచారణ చేసిన ఎడల, చేయని ఎడలని ఎందుకు చదివామమ్మా? చేసిన ఎడల, అదే దానిలో మీనింగ్ స్పష్టంగానే వస్తుంది అక్కడ. చేయున ఎడల అంటే చేసిన ఎడల. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలండి. హల్లెలూయా. చూడండి, పర్యాయ పదం అది. చేసిన ఎడల, అనుసరించిన ఎడల, మీరు నన్ను స్వస్థ
శీఘ్రంగా తప్పక నన్ను కనుగొందురుగాక. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. మన జీవితాలలో ప్రియ సహోదరి సహోదరా, దేవుడు ఇచ్చు ఆశీర్వాదాలు ఎలా కలుగుతాయి, ఎవరి ద్వారా కలుగుతాయి, ఎందువలన కలుగుతాయి అనంటే మనందరము కూడా దేవాది దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆయన్ని సేవించాలి, హృదయపూర్వకంగా ఆయన వెదకాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, మొరపెట్టాలి. అప్పుడు ఆయన తప్పనిసరిగా మనందరికీ ఆయన దొరుకు దేవుడు. దేవునికి స్తోత్ర. మనందరికీ ఆయన ప్రత్యక్షపరచబడతాడు. నీ జీవితంలో ఎన్ని విధాలుగా నష్టాలలో, కన్నీళ్లలో, ఆవేదనలో, నిట్టూర్పుల్లో బాధించబడుతూ జీవితంలో జీవితమే కర్మ అనుకుంటూ నెత్తి బాదుకుంటా ఏ మేలు జరగక, ఏ స్వస్థతలు జరగక, ఏ ఆశీర్వాదాలు కలగక నీలో నీవే ఎంతో బాధించబడుతూ వేధించబడుతున్నావో, నా దేవుని యొక్క సన్నిధిలో ఈ పూట ప్రభు చెప్తున్న చక్కటి మాట ఏంటంటే, నీ మనస్సు ఆయన తట్టు తిప్పాలి. ఇప్పుడు లోకమంతా ఎటువైపు మనస్సు తిరిగి ఉందంటే కేవలం ఈ సెల్ ఫోన్ వైపు తిరిగి ఉంది. కేవలం ఈ సెల్ ఫోన్ వైపు తిరిగి ఉంది. దీని తర్వాత డబ్బు వైపు తిరిగి ఉంది. దీని తర్వాత లోక ఆశల వైపు తిరిగి ఉంది తప్ప ఏ కోశాన దేవుడు కానీ, దేవుని వాక్యము కానీ, ఆ వాక్యానుసారంగా నడవటము కానీ, ఆ వాక్యం చొప్పున ప్రవర్తించటం కానీ ఏ కోశాన కనిపించట్లేదు. వినటం మాత్రం అందరు వింటారు. శాస్త్రులు విన్నారు, పరిసయ్యులు విన్నారు, సద్దుకాయలు విన్నారు. వాళ్ళు బాగుపడ్డారా? మోషే ధర్మశాస్త్రాన్ని తీక్షణంగా చదివారు. ఈ సౌలు పౌలుగా మార్చబడక ముందు అనేక విధాలుగా గమాలియేలు పాదాల యొద్ద దీక్షణంగా చదివాడు, విన్నాడు. కానీ ప్రవర్తన మారిందా? దేవుడు దిగొచ్చి మాట్లాడేంత వరకు వినటము కాదు సుమా, వినటము కాదు, దాని ప్రకారముగా ఎవరు అనుసరించి నడుస్తారో. ఇప్పుడు ఏం అనుసరించాలి పాస్టర్ గారు? నీవు పూర్ణ హృదయముతో నీవు నన్ను వెతుకు. నీ కష్టాలలో, నీ శ్రమల్లో, నీ నిట్టూర్పుల్లో, నీ ఆవేదనలో నువ్వు కలవరాలు పడిపోయి కలత చెందిపోయి మనుష్యుల వైపు పరుగులెత్తకుండగా, మనుష్యుల యొక్క వారి దగ్గరికి పరుగులు తీసి వాళ్ళ గురించి కావాల్సినటువంటి వాటి కోసం పరుగులు తీయకుండగా దేవుని తట్టు నీ మనసు త్రిప్పి నువ్వు ప్రార్థన చేసేవనుకోండి, తప్పనిసరిగా ఆయన నీకు దొరుకుతాడు. తప్పనిసరిగా నీకున్న సమస్యలన్నిటిలో నుంచి యేసు క్రీస్తు నామములో నీ ప్రతి సమస్యలు ఎగిరిపోవునుగాక. చప్పలు కొడదాం గట్టిగా. ప్రతి కన్నీళ్లు, దుఃఖము తొలగించబడునుగాక. ప్రతి ఆవేదన తొలగించబడునుగాక. ప్రతి నిట్టూర్పులు తొలగించబడునుగాక. ప్రతి అసమాధానం యేసు నామములో తొలగించబడునుగాక. ఆ విధమైనటువంటి ఆశీర్వాదం అనేది దేవుని ద్వారా మనకు సమృద్ధిగా కలుగుతుంది. ప్రియ సహోదరి సోదరా, ఏళ్ల తరబడి వింటున్నాం, సంవత్సరాల తరబడి వింటున్నాం, ఇన్ని సంవత్సరాల తరబడి వింటున్నాం. నేను ఎప్పుడు రోషంగా చెబుతాను వాక్యపూర్వకంగా. నేను ఇలాగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని బట్టి నేను ఇలా నడిచానండి, దేవుడు నాకు ఇలా మేలు చేశాడండి అన్న దాఖలాలు నీ డైరీలో ఏ రోజన్నా ఎక్కడైనా ఏ సంవత్సరంలో అయినా ఇంటిమేషన్గా రాసుకున్నావా? ఫలానా మేలు చేశాడు, నేను ఇలా చేశాను, ఇలా ప్రార్థన చేశాను, 3 రోజులు ఉపవాసం ఉన్నాను, కనిపెట్టాను, మొరపెట్టాను, దానికి ఫలితముగా దేవుడు ఇదిగో ఈ ఇల్లు కట్టాడు, ఈ మేలు చేశాడు, ఇదిగో ఈ కార్యాలు చేశాడు అని నీ వ్యక్తిగత జీవితంలో అలా ఉండిన ఎడల దేవుడు నేను ఎంతో సంతోషపడుతూ. ప్రియ సహోదరి సహోదర, ఈ రోజున మనిషికి సమస్యలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, డబ్బు ఉంది తీర్చేసుకుంటున్నాం, రోగం వస్తుంది హాస్పిటల్కి వెళ్తున్నాం తీర్చేసుకుంటున్నాం. గత ఒక 30 ఏళ్ల కిందట ఈ విధమైన టెక్నాలజీ కానీ, ఈ విధమైన డబ్బు విస్తరణ కానీ కలగక ముందు ప్రతి చిన్న సమస్య వస్తే ఆత్మీయులు ఏం చేస్తారు? కుటుంబం అందరూ కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళు.
సంఘంతో చెప్పి ఉపవాస ప్రార్థన పెట్టించుకునేవాళ్ళు. ఏంటి, సేవకుని పిలుచుకొని వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థన పెట్టించుకొని ఆ సమస్యలు క్లియర్ అయ్యేంత వరకు ఏడ్చి ప్రలాపిస్తూనే ఉండేవాళ్ళు. ఏంటి, దేవుని ద్వారా జయాలు పొందిన వాళ్ళు, దేవుని ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు పొందిన వాళ్ళు ఏంటి కోట్ల మంది మన ఎదుట ముందుకు సాగిపోలేదా? ఈ రోజున మనం ఎందుకు నిస్సహాయ స్థితిలో, నిస్పృహల స్థితిలో, కన్నీళ్లకరమైన పరిస్థితుల్లో నీ కుటుంబం ఎందుకు సాగిపోవాలి? ఎందుకు దరిద్రమైనటువంటి అనుభవాలలో కొట్టుమిట్టాడుతూ ఉండాలి? కనిపెట్టు, వెతుకు, అనుసరించి చూడు. నా దేవుడు ఆశ్చర్యముగా నీకు దొరుకునుగాక, నా దేవుడు నీకు ప్రత్యక్షపరచబడునుగాక, నా దేవుని కృప నీకు సమృద్ధిగా చూపునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీళ్ళు భక్తులు కూడా కాదు. యేసు ప్రభును పట్టుకోవాలని, యేసు ప్రభును పట్టుకొని పిలాతుకు అప్పచెప్పాలని ఒక ముఠ సంచరిస్తూ ఉంటే యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేస్తున్న వేళలో ఆ సైనికుల్లో ఒకడు వచ్చి, మీలో నజరేయుడైనటువంటి యేసు ఎవడు అని అడిగాడండి. మీలో నజరేయుడైనటువంటి యేసు ఎవడు అని అడుగుతుంటే యేసుక్రీస్తు అలాగ ప్రార్థన నుంచి లేచి అంటాడు, ఆ యేసుని నేనే అని చెప్పాడు. దేవునికి స్తోత్ర. చూడండి, నేను చెప్పే ఈ చక్కటి మాటలో ఏంటి అంటే వాడు ఎవడో కాదు. భక్తుడా, భక్తుడు కాదా, రౌడియా, లేకపోతే అక్రమకారుడా, వ్యభిచార్యా అని ఎవడనేది కాదు. ఆయనను ఎవడైనా ఎతకని. హల్లెలూయా. అనిల్ కాంత్ అని హిందీ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు, అనిల్ కాంత్. చెప్పండి, ఆయన పేరేంటి? అనిల్ కాంత్. యూట్యూబ్లో కొట్టి చూడండి, ఆయన పాటలు చాలా ఉన్నాయి, హిందీ పాటలు. ఆయన సినిమా డైరెక్టర్. ఆయనకి నాలాంటి ఒక పాస్టర్ గారు ఒక ఆయన బాంబేలో కొత్త నిబంధన పుస్తకం ఇచ్చి, దీనిలో ఒక ఆయన గురించి రాయబడి ఉండిద్దండి. ఆయన గురించి ఒక పాటలు రాయండి, లేకపోతే ఒక పిక్చర్ తీయండి అని, ఇది చదవండి, చదివి దీని గురించిన మీకేది తలంపు వస్తే తీయండి అని చెప్పాడు. ఆయన ఒక సినిమా డైరెక్టరు. తర్వాత పాటలు మూవీలో అనేక హిందీ పిక్చర్స్లో అనేక పాటలు రాసి పాడుతున్నటువంటి అతను. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాం, ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాం. ఈ కొత్త నిబంధన వాళ్ళు అనుకున్నారు అన్ని చరిత్రలో ఇది ఒక చరిత్ర పుస్తకం అనుకున్నారు. క్రొత్త నిబంధన పుస్తకం తీసుకెళ్ళి ఇస్తే ఇంకా ఆయన చదవటం స్టార్ట్ చేశాడట. క్రొత్త నిబంధన మత్తయి సువార్తమానం నుంచి చదవటం ప్రారంభించాడట. ఇక వారిని వీరిని కనేను, వీరిని వారిని కనేను, వారిని వీరిని కనేను, యేసు ప్రభుని మరియా కనేను గారికి ఇక స్టార్ట్ చేయిందంటే, యేసు ప్రభు ఇట్లా కన్య గర్భాన జన్మించబడ్డాడు, పశువుల తొట్టులో జన్మించబడి ఇలాగ జన్మించబడ్డాడు, ఇలాగా ఇలా ఎదిగాడు, ఆయన స్వస్థతలు చేస్తున్నాడు, ఉపవాసాలు ఉన్నాడు. ఇలా చదువుతూ ఉన్నాడంటండి. ఒక్కసారిగా పశ్చాత్తాపం వచ్చేసిందంట అతనిలో. చప్పలు కొడదాము గట్టిగా. ఒక్కసారిగా పశ్చాత్తాపం వచ్చేసి ఆ బైబిలే అతనితో మాట్లాడుతుందంట. వెంటనే నా పాస్టర్ గారిని పిలిచాడంట. మీరెవరు? ఈ పుస్తకం ఏంటి? మీరెవరు? ఈ పుస్తకం ఏంటి? నేను ఇప్పటికి ఎన్నో రకాల పుస్తకాలు చదివి పాటలు రాశాను, ఎన్నో పిక్చర్స్కి డైరెక్షన్గా ఉన్నాను. నాతో ఏ పుస్తకాలు ఏ మాటలు మాట్లాడలేదు. దీనిలో ఉన్నటువంటి మాటలు మాట్లాడాయి నా అంతరాత్మతో మాట్లాడుతున్నాయని చెబితే ఆయనేనండి లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పారట. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఆయన మారి ప్రభు సన్నిధిలో సాక్షిగా ఇప్పుడు కొన్ని వేల పాటలు రాసుకుంటా సువార్త సభలు ప్రపంచం అనేక చోట్ల పెట్టుకుంటా సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ప్రే ఫర్ ఇండియా అని వాళ్ళ కూతురే పాడుతూ చక్కగా ప్రపంచానికి దేశానికి వాళ్ళ పాటలు అనేకములు ఉన్నాయి. ఎంతో ఆశీర్వాదకరంగా మారాడు. నేనంటాను ఈ పూట నువ్వు హృదయపూర్వకంగా నువ్వెవరైనా సరే, నేను పాస్టర్నా, నీ విశ్వాసివా, లేకపోతే అన్యుడా, లేకపోతే ఎవడో కాదు,
ఎసన్న గారి దగ్గరికి వచ్చి ఒక ఆమె మంత్రసాని అంటుందంట, అయ్యా మీ దేవుడు ఎవరినైనా క్షమిస్తాడా? క్షమిస్తాడమ్మా. ఎంతటి ఘోరమైన పాపినైనా క్షమిస్తాడా? క్షమిస్తాడు. నాలాంటి నికృష్ట ఘోరమైన పాపినైనా క్షమిస్తాడు. అసలు నువ్వేం చేసేవి ఏంటి చెప్పు, నీకోసం ప్రార్థన. అయ్యా పుట్టే ప్రతి పిల్లల్ని లంచం తీసుకొని అలాగని చంపేసేదాన్ని అయ్యా. ఎంతోమంది పిల్లల్ని చంపేసానయ్యా నేను. నన్ను కూడా దేవుడు కనికరిస్తాడా అని చెబితే దైవజనులు యేసన్న గారు ప్రార్థన చేసి, నువ్వు దేవుని మందిరానికి రా, తప్పక నేను క్షమిస్తాడని చెప్పాడట. అన్న పుస్తకంలో ఉంటుంది. ఆ విషయాన్ని చూడండి. తర్వాత ప్రియ సహోదరి సోదరా, ఆమె ఆ రోజున దైవజనులు యేసన్న గారి ద్వారా ప్రార్థన చేయించుకొని దేవుని మందిరానికి వెళ్ళిందంట. ఆ రోజున దేవుని వాక్యం బోధించబడుతుండగానే దేవుడు ఆశ్చర్యంగా మాట్లాడి ఆమెకు పరిపూర్ణమైన రక్షణ కలగజేశాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, నీవు హృదయపూర్వకంగా ఆయన్ని సేవించి అనుసరించి వెదికిన ఎడల నీకు తప్పక నా దేవుడు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. నీకు తప్పక నా దేవుడు ఆయన నీకు దొరుకునుగాక. మీలో నజరేడినటువంటి యేసు ఎవరు అని వాడు ఆవేశంగా వచ్చి అడిగితే ఆ యేసుని నేనే అన్నాడు. ఇంకొకడు అయితే బాబు నన్ను పట్టుకోవడానికి వచ్చాడరా, నన్ను కొడటానికి వచ్చాడా అని తుర్రమని పారిపోయేవాడే. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ యేసుని నేనే, నువ్వు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చావు కదా, నేను నీకు దొరకాలి అని యేసుక్రీస్తు వానికి హృదయపూర్వకంగా దొరికాడు. కనుక మనం ఈ రోజున విశ్వాసులమై ఉన్నాం. ఒక అన్యుడు ఎవడో ఒకడు యేసు ప్రభుని ఎత్తుక్కుంటూ వస్తే వాడికి దొరికాడు. మరి ఈ రోజున నువ్వు విశ్వాసివి, నిత్యం లేస్తే పెద్ద బైబిల్ పట్టుకొని పెద్ద మోసుకులు వేసుకొని యేసు ప్రభు గురించి కాన్ఫరెన్స్ కాలుల్లో రోజస్తమానము దేవుడా దేవుడా అంటున్నావు. మరి ఏ రోజైనా నీకు కనిపించాడా? ఏ రోజైనా నీకు నీతో మాట్లాడాడా? ఏ రోజైనా నిన్ను పరామర్శించాడా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. హృదయం ఎక్కడో, మనిషి ఇక్కడ, హృదయం ఎక్కడో, పెదవులు మాత్రం యేసు. హృదయం నిండా ఏంటితో నిండిపోయింది, కానీ పెదవులతో మాత్రం యేసు. అటువంటి పెదవులు అవసరమా దేవుడికి? హృదయం ఏమో కక్ష కార్పుణ్యాలతో, పగ దేశ ఈర్ష్యలతో, కుళ్ళు వ్యసనాలతో నిండిపోయి ఉండి పైకి యేసయ్యా అని పిలిస్తే ఆయన నీకు దొరుకుతాడా? ఆయనకు కావాల్సిన పెదవులు కాదు, నీ హృదయపూర్వకమైన ఆరాధన కావాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. నీ హృదయపూర్వకమైన ఆరాధన కావాలి ఆయనకి. ఇంకా ఆయనకి నీ దగ్గర నుంచి ఆయన కోరుకుంటున్నది ఏమీ అక్కర్లేదు. ఆయన నీ సమస్యలు తొలగించాలి, నీ కష్టాలు తొలగించాలి, నీ బాధలు తొలగించాలి, నీ నిట్టూర్పులు తొలగించాలని అంటే ప్రియ సహోదరి సహోదరా, నువ్వు మనస్ఫూర్తిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, కన్నీళ్లు కాచి ప్రార్థన చేయి, మొరపెట్టు. దేవుని తట్టు తిరిగు, నీ మనస్సు త్రిప్పుకో. దేని మీద ఎంత ఆసక్తిగా చూపుతున్నావో, డబ్బు మీద, ఇటువంటి లోక ఆశల మీద ఎంత ఆసక్తిగా చూపి పరుగులు తీస్తున్నావో, అలాగే యేసుక్రీస్తు మీద కూడా మనసు త్రిప్పుకొని అలాగ నువ్వు అనుసరించి నడిస్తే తప్పక నా దేవుడు నీకు దొరుకునుగాక. ఆమేన్. సెకండ్ వన్, రెండో మాట కూడా మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథంలో 119వ కీర్తన 145వ వచనం. 119వ కీర్తన 145వ వచనం. యెహోవా హృదయపూర్వకముగా నేను ప్రార్థన చేస్తున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లుగా నాకు ఇప్పుడే నాకు ఉత్తరం ఇవ్వు. యెహోవా నీ సన్నిధిలో నేను హృదయపూర్వకముగా, దావీదు కీర్తనకారుడా, నువ్వు హృదయపూర్వకంగా చేసేవని నాకేంటి ఆనవాల్సి ఏంటి? ప్రియ సహోదరి సహోదరా, ఇప్పుడు మీలో ఎవరన్నా కానీ హృదయపూర్వకంగా ఆరాధన చేసావా అని అన్నాను అనుకోండి, మీరేమంటారు? ప్రిస్టేజీ గురించి అయినా లేకపోతే పరువు పోద్దైన దాని గురించి అయినా ఏమంటారు? చేశారండి పాస్టర్ గారు, మీకేం తెలుసు మా ఆరాధన గురించి? గుండెల్లో ఉంటుందండి. మేము అక్కడక్కడ విజిటింగ్లకి వెళ్ళి
పక్కన ఇంటి వాళ్ళు లేకపోతే వాళ్ళని నేను అడుగుతూ ఉంటాం, చర్చికి రాని వాళ్ళని, అన్నయ్య చర్చికి రాపోయారా, అక్క చర్చికి రాపోయారా? పాస్టర్ గారు దేవుడు గుండెల్లో ఉండాలండి అంటారు. పాస్టర్ గారు మేము గుండెల్లో మేము ఆరాధన చేస్తున్నాంలేండి, ఆడదాకా వస్తేనే దేవుడా అని అంటూ ఉంటారు. ఈ కీర్తనకారుడు మాట్లాడుతున్నటువంటి చక్కటి మాట ఏంటంటే, యెహోవా నీ సన్నిధిలో మేము హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నా, నీ కట్టడలను నేను అనుసరించి నడుస్తున్నా. నీవు నాకు త్వరగా ఇప్పుడే, ఇంకా సంవత్సరాల తరబడో లేకపోతే 10 సంవత్సరాల తరబడి 20 సంవత్సరాల తరబడి కాదు, లేకపోతే 1 సంవత్సరం తర్వాత, ఇప్పుడే నాకు లెటర్ ఇచ్చేయి, ఇప్పుడే ఉత్తరం ఇచ్చే, జవాబు ఇచ్చేయి. చూడండి, ఈ ప్రార్థనలో ఒక రోషం ఏంటి, ఒక యథార్థత, ఒక సత్యము అగపడుతుంది. ఆయన చేసిన ప్రార్థన, ఆయన చెప్పిన ఆ లేఖనంలో మనకు స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏంటంటే ఏంటి, నేను నీ సన్నిధిలో హృదయపూర్వకంగా, బాగా 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 గమనించి చూడండి, భక్తిలో బగబగలాడుతున్నటువంటి వారిని, భక్తిలో బగబగలాడుతూ ప్రార్థనలు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటున్నటువంటి వారిని ఏంటి, మనము వాళ్ళని తట్టి పట్టి పలకరించి, ఏంటి నువ్వు ఈ మధ్య సరిగ్గా ప్రార్థన చేయట్లేదు అన్నాం అనుకోండి, అప్పుడు దాకా వాళ్ళు 1 గంట సేపు ప్రార్థన చేసి వచ్చి ఉంటారు. అన్నాం అనుకోండి, వాళ్ళకి ఎంత రోషం వస్తుంది, ఏంటి ఎంత బాధ వస్తుంది ఏంటి. తర్వాత మనస్సులో వాళ్ళు అనుకుంటారు, పోరా బాబు నేను ఎంతసేపు ప్రార్థన చేసి నా ప్రభువు తెలుసు అని మనసులో అనుకుంటాం. అలాగా దేవుని యొక్క సన్నిధిలో ఏంటి, ఈ కీర్తన భక్తుడు అంటాడు, నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నా, హృదయపూర్వకంగా మొరపెడుతున్నానయ్యా, నాకు ఇప్పుడే నాకు ఉత్తరం ఇవ్వు ప్లీజ్. నేను బాధల్లో ఉన్నాను, సమస్యల్లో ఉన్నాను, నిట్టూర్పుల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నా, కన్నీళ్ళలో ఉన్నా, అయ్యా నువ్వు ఇప్పుడు ఈ సమయంలో నువ్వు ఆదుకోకపోతే నా జీవితంలో నన్ను ఇప్పుడు ఎవరు ఆదుకుంటారు ప్రభా? అయ్యా నీ సన్నిధిలో హృదయపూర్వకంగా చేసేనయ్యా, ఒకసారి చూడయ్యా నువ్వే. హిజ్కియా అంటాడు కదా ప్రియ సహోదరి సహోదరు, 20వ అధ్యాయం రాజుల పుస్తకంలో ఏంటి హిజ్కియా ఏమంటున్నాడు తెలుసా? నీ సన్నిధిలో సత్యముతో నేను ఎలా నడుచుకుంటున్నా ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలో యథార్థముగా నేను ఎలా నడుచుకున్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలో నీ వాక్యం ప్రకారముగా నేను ఎలా నడుచుకున్నానో నీ కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. చూడండి, హిజ్కియా అలాంటి సత్య ప్రవర్తన, అలాంటి సత్య నడవడిక నడిచాడు కనుక ఈ రోజున మరణపు వార్త వస్తే హిజ్కియా ఏ కోశాన ఏంటి వెనక ముందు చూడకుండా దేవునితోనే పౌరుషంగా మాట్లాడుతున్నాడు. ఈ దమ్ము ధైర్యం నీకేదైనా సమస్య వస్తే దేవుని నిలదీసే హక్కు, ఆ ధైర్యం నీకుందా? ఏంటి ఆ విధమైనటువంటి ఏంటి ఆ హక్కు దేవుని దగ్గర నీకుందా? ఒకసారి ఆలోచించండి. అది ఎవరికి ఉంటుందంటే ఏంటి, జీవితంలో ఎన్నో ఏంటి గంటల తరబడి ప్రార్థన చేసి వాక్యాన్ని అనుసరించి నడిచి ఏంటి చిన్న మిస్టేక్ ఏదన్నా ఏంటి చిన్న ప్రాబ్లం ఏదైందంటే వాళ్ళు ఎంత రియాక్ట్ అవుతారు తెలుసా? ఈ సన్నిధిలో ఎలా నడుచుకున్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. నాకు ఇప్పుడే నాకు లెటర్ ఇచ్చే, ఇప్పుడే ఉత్తరం ఇచ్చే, జవాబు ఇచ్చే, త్వరగా నేను వెయిట్ చేయను ఏంటి అని ఏంటి హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉంటే ఏంటి దైవజనుడు ఏంటి ఆ రాజు యొక్క కోట ఏంటి ఆ నడిమిషాలకు వెళ్ళి ఎల్లకు తలికే దేవుని వాక్కు మరలా ప్రత్యక్షమవుతుంది. పాస్టర్ గారు మరలా నువ్వు ఆ రాజు దగ్గరికి వెళ్ళు, అధిపతి దగ్గరికి వెళ్ళు, ఏయ్యా ఇందాక చనిపోతున్నావు అని చెప్పావు కదా, ఇప్పుడు చనిపోవట్లేదని చెప్పు. ఏంటి ఇందాక చనిపోతున్నావు అని చెప్పాడు, ఇప్పుడేమో చనిపోవట్లేదని చెప్పమని చెబుతున్నాడు. ఇంతలోకి ఏమైందయ్యా, నువ్వు నిర్ణయం ఎందుకు మార్చుకుంటున్నావు? ఇంతలోకి ఏమైందంటే వాడు నా ఎదుట నా కట్టడలను, నా ఎదుట యథార్థతను, సత్యాన్ని అనుసరించి నడిచాడు. చప్పలు కొడదామా గట్టిగా? వాడు నా ఎదుట యథార్థంగా, సత్యముగా, నీతిగా నడిచాడు. వాడు నాకు ప్రార్థన చేశాడు, ఇప్పుడు నాకు ప్రార్థన చేశాడు, నన్ను నిలదీసాడు. ఇప్పుడు నువ్వు అర్జెంటుకి వెళ్ళి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడుతుందని చెప్పు అని చెప్పాడు.
ఆయుష్ పొడిగించబడిందని చెప్పు, వెళ్ళు త్వరగెళ్ళు అని చెప్పంలోనే ఏంటి తిన్నగా వెళ్ళి పాస్టర్ గారు ఏ నోటితో అయితే నువ్వు బ్రతకో, నువ్వు దీపాన్ని చక్కబెట్టుకో, నువ్వు లేవు, నువ్వు అయిపోతున్నావు అని చెప్పిన పాస్టర్ గారే 15 సంవత్సరాలు నీకు ఆయుష్ పొడిగించబడుతుంది, ధైర్యంగా బ్రతకని చెప్పాడు. నీ కన్నీళ్లు చూశాడు, నిన్ను బాగు చేస్తున్నాడు. 3వ రోజున నువ్వు యెరూషలేముకి ఎక్కిపోతావు. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తరము దయచేయి, నాకు ఇప్పుడు జవాబు దయచేయి. పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుని సేవించి అనుసరించి నడిపించబడు. తప్పనిసరిగా నా దేవుడు నీ ప్రతి కష్టంలో, నీ ప్రతి బాధల్లో, ప్రతి నిట్టూర్పుల్లో నా దేవుడు నీకు జవాబు దయచేయునుగాక. ఆమేన్. నీ ప్రతి ప్రార్థన నా దేవుడు ఆలకిస్తాడు. ఆపత్కాలం అప్పుడు వచ్చి ఆపత్ బంధువుల్లాగా వచ్చి ఏంటి ఏయ్యా ఇప్పుడు నన్ను ఆదుకోనంటే దేవుడు వినడు నీ ప్రార్థన. ఇప్పుడు వినడు. ఇప్పుడు అర్జెంటుగా నాకు జవాబు దయచేయి, ఇప్పుడు నా విరోధులందరూ ఇలాగైపోవాలి అలాగైపోవాలి అని నువ్వు ప్రార్థన చేసినావు అనుకోండి, వినడు. నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఒక బస్తా బియ్యం తెచ్చి ఇక్కడ పెట్టు నా ఇంట్లో త్వరగా అనంటే వినడు. నాకు అప్పుల సమస్యలు ఉన్నాయి తొలగించు అనంటే వినడు. కారణం ఏంటంటే ఏంటి, ఆయన నిత్యము కొలువు చేసేటువంటి దేవుడు. ఎవరికనంటే నిత్యము ప్రార్థన చేస్తూ ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచే వారికి ఆయన కొలువు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి జీవితాల్లో ఎటువంటి కార్యమైనా చేయటానికి శక్తి సామర్థ్యత కలిగినటువంటి దేవుడు. కనుక మనం ఏ విషయంలో ఎవరికి కూడా కృంగిపోకుండా నలిగిపోకుండా మనల్ని అందరికీ మనమే ప్రభువుని అనుసరించి ప్రభువుని వెతికి ప్రభు పాదాల చెంత మనం ప్రార్థన చేస్తే తప్పక ఆయన మనకి జవాబునిస్తాడు. ఒకటి, ఆయన వెతుకు వారికి, ఆయన అనుసరించి వారికి ఆయన దొరుకుతాడు. రెండోది ఆయన సన్నిధిలో వెతుకుతూ ప్రార్థన చేసే వారికి వెంటే జవాబు నా దేవుడు దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. పూర్ణ హృదయముతో చెప్పండి. ఎలాగంట చెప్పండి, ఎలాగా? నీ హృదయంలో యెహెజ్కేలు పుస్తకంలో రాయబడిన మాట ఏంటంటే బహుఘోరమైనదంట. కాసేపు ఆలోచించినట్లుగా కాసేపు ఆలోచించదు. కాసేపు నిలకడగా ఆత్మీయ జీవితంలో ఉన్నట్లుగా కాసేపు ఆత్మీయ జీవితంలో నిలబడదు. అంత ఘోరముగా ఉంటుంది. అందుకే ప్రభు చెబుతాడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు, నేను చక్కగా దాన్ని మెత్తని హృదయముగా చేసి చక్కగా నా ఆజ్ఞలను అనుసరించే హృదయముగా నేను మారుస్తాను అని చెప్తాడు. ఈ రోజున నీ హృదయంలో అనేక విచారాలు, అనేక మోసాలు, అనేకమైనటువంటి కుటిలత్వం, అనేకమైనటువంటి ఘోరమైన పరిస్థితులు నీ హృదయంలో, మన హృదయాలలో చోటు చేసుకొని దేవుణ్ణి కపటోపాయముగా ఆరాధన చేస్తే దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ఎక్కడికి దిగి వస్తాడు? ఆయన నీ గుండె గుడిల్లోనికి వస్తాడా? తీసి పాటలు పాడి తీసి మనం ఒకటి ఎగిరి ఎగిరి నాట్యాలు చేసిన గుండెల నిండా ఉంది మొదట నీ గుండెల్లో ఉంది ఏమిటి? మొదట అది తీసివేసుకొని ఓపెన్ హార్ట్, యథార్థమైన సత్యమైన నీతికరమైన హృదయముతో దేవుని సేవించిన యెడల ఆయనకి తప్పక దొరుకునుగాక. ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. నేను ఎతకని నాకు దొరుకుతాడు, మీరు ఎతకని మీకు దొరుకుతారు, అన్ని జనుడు ఎతకని అన్ని జనుడు దొరుకుతాడు. అలాగుండి ఎవరైనా ప్రార్థన చేయని తప్పక దొరుకుతారు. తప్పక దేవుడు కార్యాలు చేస్తాడు, మేలులు చేస్తాడు. ఏ విషయంలో వారిని విడిచిపెట్టాడు, ఏ విషయంలో వారిని మర్చిపోడు, తప్పక మేలు చేస్తాడు. కనుక ఆయన సమస్తమును ఎరుక, ఆయనకి సమస్తమును తెలుసు, ఆయనకి సమస్తమును ప్రతి వాని యొక్క హృదయము, ప్రతి వాని వ్యక్తిగతం సమస్తమును ఎరిగే ఉన్నాడు. బోధిస్తున్న నాకైనా మీ పై ముఖాలు చూస్తానేమో కానీ మనందరినీ సృష్టించినవాడు, రక్షించినవాడు మన హృదయ అంతరంగాన్ని చూస్తాడు. ఆయన మన హృదయ అంతరంగాలను చూస్తాడు. చక్కగా దేవుని యొక్క సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేయి.
ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి నీకు వెనువెంటే జవాబునిస్తాడు. అదే కీర్తన భక్తుడు చెబుతున్నాడు అదే మాట. నాకు ఇప్పుడు ఉత్తరమి అయ్యా, నాకు ఇప్పుడు ఉత్తరమి, నాకు ఇప్పుడు అర్జెంటుగా ఉత్తరం ఇస్తావా లేదా? ఏంటి ఎవరికి ఉత్తరం ఇచ్చాడు అని అంటే ఏంటి ఈ హిజ్కియాకి దేవుడు వెనువెంటే ఇచ్చాడు, వెనువెంటే జవాబిచ్చాడు, వెనువెంటే జవాబిచ్చాడు. ఈ రోజున మన జీవితంలో కూడా వెనువెంటే దేవుడు జవాబు చేయాలి, వెనువెంటే దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. దైవజనులు చక్కటి పాట పాడారు. ఆత్మతోను మనస్సుతోను నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయు. కొట్టు చెప్పల కొడు గట్టిగా. ఆలకించి నాకై విజ్ఞాపన చేయు, హోరి విజ్ఞాపన చేయు. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై నీ సన్నిధానము చేరుదు నీచము చేతువు నాకు సహాయ వెను వెంటనే నీ సన్నిధానము ఓరి కొట్టాలి చేతువు నాకు సహాయము వెను వెంటనే మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించెదవు. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించెదవు. నీ ప్రత్యక్షత చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు. నీ ప్రత్యక్షత యేసయ్యా ఆమేన్. రారాజుగా దిగి వచ్చెదవు. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములే నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరుదు నిత్యము చేతువు నాకు సహాయం వెను వెంటనే. కొట్టాలి కప్పులు కొట్టాలి గట్టిగా. వెను వెంటనే నీ సన్నిధానము చేరుదు నిత్యము చేతువు నాకు సహాయం వెను వెంటనే నీ సన్నిధానము నీ సన్నిధానము హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే నా దేవుడు వెనువెంటే నీకు జవాబు ఇచ్చిన గాక, నా దేవుడికి జవాబును దయచేయును గాక, జవాబు దయచేయును గాక, కార్యాలు చేయును గాక. వెను వెంటనే నీ సన్నిధానము చేరుదు నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే అందరూ చప్పట్లు కొడుతూ
ఆశ్చర్యకరమైన దేవుని కృప దిగివచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. చదువు గట్టిగా, హల్లెలూయా. ఇంకా దీనికి లింక్ వర్డ్గా ఎన్నో ఉన్నాయి. ఏంటి గొప్ప గొప్ప భక్తుల చరిత్రలు ఉన్నాయి. కానీ సమయం లేదు, ఎండ ముదురుతుంది కనుక నేను త్వరగా ముగిస్తాను. ఇంకొక మాట గుర్తు చేసుకొని మనం ముగించేసుకుందాం. ఏవేలు పుస్తకం 2వ అధ్యాయం, ఏవేలు పుస్తకం 2వ అధ్యాయం 12వ వచనం. ఏవేలు పుస్తకం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనా సరే పోయింది ఏదీ లేదు. శుక్రవారం తప్పనిసరిగా ఉపవాస ప్రార్థనకి రండి డోర్ముఖంలో. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖపడుతూ మనవపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్ర. చెప్పాలండి హల్లెలూయా. మనవపూర్వకముగా ఇప్పుడైనా పోయింది ఏదీ లేదు. నీ మనస్సు త్రిప్పుకొని తిరగండి, నా వైపు తిరిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఏ ప్రభా, నీ వైపు తిరగటానికి ఉపవాసమే ఉండాలా? హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మన డౌట్ అండి, మన డౌటు ఏంటి? మన డౌటు, ప్రభా దేవుని దగ్గరికి రావాలంటే ఉపవాసం ఉండాలా? ఉపవాసం ఉంటేనే దేవుడా? ఏంటి మన డౌటు, మన యొక్క ఏంటి మనలో పుట్టేటువంటి ఆలోచన. ఆయన ఎవరు అని అంటే పరిశుద్ధుడు. చెప్పండి, ఆయన ఎవరు? ఆ పరిశుద్ధుడి దగ్గరికి రావాలనంటే మనము పరిశుద్ధులమై ఉండాలి. మనము పవిత్రులమై ఉంటేనే ఆయన దగ్గరికి రావటానికి కుదురుతుంది. లేకపోతే అస్సలకి కుదరదు. ఆయనకి మనకి పొత్తిక కుదరదు. కొరింథీలో రాయబడినట్లుగా క్రీస్తుకి బెలియాలకి పొత్తికి ఎక్కడా? లోకంలో ఉన్న విగ్రహారాధనలకి గుళ్ళకి మన యొక్క దేవుడికి పొత్తికి ఎక్కడా? పరిశుద్ధునికి పాపికి పోలికి ఎక్కడా అని పౌలు గారు స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధుల్ని, అపవిత్రుల్ని, పరిశుద్ధుల్ని, ఆత్మీయుల్ని, లోకస్తుల్ని అందరిని మమేకం చేసి ఏకంగా చేసి దేవుడు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాడు అనుకో. బాగానండి, పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాడు అనుకోండి. ఇక అది పరలోకంగా ఉంటుందా? తాగుబోతుడు ఉంటాడు అనుకోండి, వాడు లేచి ప్రభుని ఏమడుగుతాడు తెలుసా? ఇదిగో చిన్న క్వార్టర్ ఉందా? పరలోకంలో క్వార్టర్ ఏమన్నా ఉందా అంటాడు. లేదు, వాడు తిరిగిపోతా, లేకపోతే ఏదో అలవాటు, వాడు లేచి ఆ కార్యక్రమంలో ఉంటాడు. ఆత్మీయులకు లేచి వెంటనే ప్రార్థనలో ఉంటారు. ప్రభు ఎవరు అనంటే పరిశుద్ధమైన స్థలములలో సంచరించు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. పవిత్రమైన పరిశుద్ధమైన స్థలములలో సంచరించే దేవుడు. ఈ పరిశుద్ధమైన పవిత్రమైన స్థలములలో దేవుడు సంచరిస్తాడు. నీ హృదయం కూడా అలాగ పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నప్పుడు తిరగటానికి ప్రాముఖ్యంగా ఏం చేయమంటున్నాడంటే 3 రోజులు ఉపవాసం ఉండండి. ఉంటే క్లారిటీ వచ్చేస్తుంది, క్లియర్ వస్తుంది. ఏం క్లారిటీ? క్లియర్ అంటే నీలో అహం, అపవిత్రత, పాపము. నేనెక్కడ పాపం చేశానండి? పాస్గా చేతి నువ్వు చేసి ఉంటావేమో కానీ అని మనిషి పుట్టుకతోటే జన్మతః కర్మతః పాపి. భూమి మీద అడుగు పెట్టినది మొదలుకొని ఎదుగుతున్నది ప్రతిదీ కూడా ఆలోచిస్తున్న ఆలోచనల కాడి నుంచి, చూస్తున్న చూపుల కాడి నుంచి ప్రతిదీ కూడా పాపి పాపి పాపి. ఒక దుర్మార్గపురాలు అంటది, కళ్యాణి కరాటి కళ్యాణ అవుతుంది. క్రైస్తవులందరూ పాపులు. అందుకే
యేసు ప్రభు పాపంలో క్షమిస్తాడు, మీరు పాపం చేసి సావంటరా అంటది. అసలు ఆమె భయంకరమైన దుర్మార్గమైన పాపంలో ఉంది, నిత్య నరకాగ్నికి సిద్ధపడుతుందన్న సంగతి తెలియలా. పాపులను రక్షిస్తాడని ఆ మధ్య యూట్యూబ్లో హల్చల్ చేసింది. ప్రియ సహోదరి సహోదరా, యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నీవు పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలోనే సంఘంలో సంచరించావనుకో, ఆయనకి ఇష్టంలే. ఆయనకి ఇష్టం ఉండదు, పాస్టర్ గారికి నాకు ఇష్టం ఉండదు. ఏకలోకంగా చేసి, ఏకత్వంగా చేసి, ఇక ఇది సంఘం అని అనబడదు. ఎలాగుంటుంది అని అంటే ఇక అదంతా భయంకరంగా ఉంటుంది అక్కడంతా. కనుక ప్రభువు చెప్పినటువంటి సత్యమైన మాట ఏమిటంటే, నీవు నా తట్టు తిరగండి, పోయింది ఏది లేదు, ఇప్పుడైనాను అంటున్నాడు ప్రభు. ఇప్పుడైనాను నా తట్టు తిరగండి. తిరిగేటప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండండి. చూడండి, సమూయేలు దగ్గరికి ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కొంతమంది వచ్చి సమూయేలుతో చెబుతున్నారు, అయ్యా ఫిలిస్తీన్లు అమాలేకీయులు అందరూ వచ్చి మా యొక్క గృహాలలో ఉన్నటువంటి మా వాళ్ళందరిని చెరపట్టుకుని పోయారయ్యా. మేము ఎందుకు ఇలాగ అయిపోయాం? మన దేవుడు అయ్యా ఎర్ర సముద్రం చీల్చాడు కదా, మన దేవుడు ఇలాగా అషూరు రాజులను, అయ్యా సిహోను రాజులను హతమార్చాడు కదా, మరి మా జనాన్ని ఎందుకు కాపాడలేకపోతున్నాడు అని అడిగారు సమూయేలుని. అడిగితే సమూయేలు ఏమంటాడు తెలుసా? ఒరే, మీ హృదయాలు భ్రష్ట హృదయాలు అయ్యి, మీ హృదయాలు దూరంగా అయినాయి. ఇప్పుడు మీరందరూ ఏం చేస్తారనంటే, మీరందరూ దేవుని మందిరానికి రండి. ఆమేన్, హల్లెలూయా. వచ్చి ఏం చేస్తారు? అక్కడ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. చెప్పండి, ఏం చేయమన్నాడు? 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీ పక్షంగా నేను ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి వధిస్తాను. వధించినప్పుడు దేవుని కార్యం ఏమైనా జరుగుతుందేమో, మీ పక్షంగా నేను పోరాడతాను. చూడండి, సంఘంలో ప్రతి వారు కూడా గమనించుకోవాలి. రాజకీయ నాయకుడు మన దేశాలకి రాష్ట్రాలకి ఉంటారు. వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి మనల్ని తీసుకెళ్ళలేరు. దైవ సేవకుడు ఒక్కడే, అది నేను కావచ్చు, నా ప్లేస్లో ఇంకొకరు కావచ్చు, లేకపోతే మినిస్ట్రీలో ఉన్న దైవజనులు కావచ్చు, ఇంకా అదర్ మినిస్ట్రీలో ఉన్న దైవజనులు ఎవరైనా సరే, దైవజనుడు అనబడుతున్నటువంటి వాడు ఒక్కడ మాత్రమే పరలోక రాజ్యానికి హక్కుదారులుగా, దేవునికి సమీపస్తులుగా మార్చగలిగిన వాడు సేవకుడు ఒక్కడే. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. తిరగండి, రండి, 3 రోజులు ఉపవాసం ఉండండి, మిస్పాలో ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. మీ పక్షాన నేనేం చేస్తాను తెలుసా? గొర్రె పిల్లను వధించి మీ పక్షాన అని యెహోవాని వేడుకొని ప్రార్థన చేస్తా. అప్పుడేమైనా కార్యం జరుగుతుందేమో, అప్పుడేమైనా దేవుని కనికరం దిగి వస్తుందేమో అని దైవజనుడు వాళ్ళ పక్షాన ఒక తొలిచూరి ఒక గొర్రెను తీసుకొచ్చి దాన్ని వధించేసి వాళ్ళతో కూడా ఉపవాసం ఉండి కన్నీళ్ళు కాచి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీ జనమయ్యా, నువ్వు ఇప్పుడు చేయి విడిచిపెడితే ఎలాగా? శత్రువులు చెరపట్టుకుపోయారు కదా, నువ్వు ఈ సమయమందు నువ్వు ఇప్పుడు చేయి విడిచిపెడితే ఇశ్రాయేలీల జాతికి అవమానం ప్రభువా అని దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రియ సహోదరి సోదరా, యెహోవా బాహు దిగి వచ్చిందంట. చప్పట్లు కొడదాము గట్టిగా. యెహోవా బాహు దిగి వచ్చింది. శత్రువులు మరలా వస్తున్నారు. వస్తూ ఉంటే తరిమి కొట్టిందంట దేవుని హస్తం. ఎక్కడి వరకు తెలుసా? ఊరి పొలిమేరల వరకు కొట్టిందంట. చదువుకోండి. తర్వాత సమూయేలు పుస్తకంలో 7వ అధ్యాయంలో నేను చెప్పినటువంటి ప్రతి మాట ఉంటుంది. కలిపి చెరిపిన మాట ఒక్క మాట అయినను రాదు. బైబిల్ చదివిన వాళ్ళకి ఇది స్పష్టంగా తెలుస్తుంది. బైబిల్ చదవకపోతే ఆ మాటలు అపార్థం చేసుకొని ఇంకా ద్వందార్థాలు తీసుకొని రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా కాకుండా పిన్ టు పిన్ వాక్య ప్రకారంగా మాట్లాడతాను, వాక్యమే తీసి మాట్లాడతాను. వాక్యమే మీరు అనుసరించండి, వాక్యమే చదవండి. అప్పుడు నా మాటల్లో ఉన్నటువంటి విలువ, నా మాటల్లో, నా ప్రసంగంలో ఉన్న ఆంతర్యాలు తప్పక మీకు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం.
ఇశ్రాయేలీయులకి విరోధముగా లేచిన ఫిలిస్తీయులను అమాలేకీల్ని తరిమి కొట్టింది. వీళ్ళు అక్కడ దాకా పరిగెత్తుకుంటూ పోయారు. ఇశ్రాయేలీయులు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? అయ్యా, నీవు మమ్మల్ని ఇంతవరకు కాపాడుతూ వచ్చేవని ఒక రాయి నిలిపి, ఆ రాయికి పేరు ఎబినేజర్ అని పెట్టి, మమ్మల్ని ఇంతవరకు సహాయకుడివై సహాయం చేస్తూ కాపాడేవు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాటలు చదువుతున్నానంటే, తిరగండి, ఇప్పుడైనాను తిరగండి. కాలం ఉంది. ప్రభు కడబోర శబ్దం రోగబోతుంది. అనేక యుద్ధాలు, అనేకమైన భూకంపాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రపంచంలో విలయ తాండమాడుతున్నాయి. ఓ పక్క నుంచి సునామీలు, ఎండిన ఎడారుల్లో శలయేరులు పారుతాయని యెషయా గ్రంథంలో ప్రవచించి చెప్పినట్లుగా దుబాయ్లో తుఫాన్లో భయంకరమైనటువంటి ఇసుక దిబ్బలు, వర్షమే కురవని ప్రాంతంలో ఇప్పుడు నీరు ప్రవాహముగా ప్రవహిస్తుంది. దేవుని యొక్క ప్రవచన వాక్కు నెరవేరింది. ఎండిని ఎడారులలో సెలయేరులు ఉబికింప చేయవాడు నేనే అని చెప్పాడు దేవుడు. యాడ్ నుంచి వచ్చిందో భయంకరముగా ఈ దుబాయ్ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు భయంకరముగా నీటిలో కొట్టుకుపోతుందట. వాళ్ళు ఏ రోజు ఊహించలేదు. వాళ్ళకు పుట్టుకొచ్చేది ఏంటంటే పెట్రోలు, వాళ్ళకు పుట్టుకొచ్చేది అంతా ఏంటంటే డీజిల్. ఈలాగా నీళ్లు పక్క దేశాల నుంచి కొనుక్కొచ్చుకొని తాగుతున్నారు, లేకపోతే సముద్రం నుంచి ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా మంచినీళ్ళుగా చేసుకొని తాగుతున్నారు తప్ప ఏ రోజుకు వాళ్ళకి నీళ్లు లేవు. కానీ ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? విస్తారమైనటువంటి ప్రవాహం. కారణం ఏంటి తెలుసా? ప్రభు యొక్క ప్రవచన వాక్కు నెరవేరింది. ప్రభు రాకడ సమీపిస్తుంది. నీ హృదయాన్ని తిప్పుకో, ఇప్పుడైనా తిప్పుకో. తిరగకుండగా నీ హృదయాన్ని అలాగనే కఠినపరుచుకొని దూరంగా పెట్టుకొని దూరం అయిపోయి ఉంటే నువ్వు దూరం అవుతుంది పాస్టర్ గారికి కాదు, దేవుని మందిరానికి కాదు, కానీ పరలోక రాజ్యానికి దూరం అవుతున్నావు. కనుక ప్రియ సహోదరి సహోదరా, మన వ్యక్తిగత జీవితాలు ప్రతి ఒక్కొక్కరము కూడా నీ మనస్సు నా మనస్సు దేవుని తట్టు త్రిప్పుకుని మనం నడిచిన ఎడల తప్పక మన దేవుడు మనల్ని ఎదుర్కొనుగాక, మన ప్రతి పాపమును క్షమించునుగాక, ప్రతి శాపములు కొట్టివేయునుగాక, ప్రతి దరిద్రతలు తొలగించునుగాక, మన గుండె గుడులలో నా యేసయ్య నివసించునుగాక. అందరూ మోకరిస్తారు. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.